451సి మరియు 451ఎఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం భారతదేశంలో బ్యాంకులు కాకుండా మరి ఏ ఇతర ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ డిపాజిట్లను సేకరించడం అనేది ఆర్థిక నేరం కింద పరిగణించబడుతుంది. అయితే ఈ విషయాల్ని తుంగలో తొక్కి రామోజీరావు గత 60 ఏళ్లుగా తన మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా డిపాజిట్లను సేకరిస్తూనే ఉన్నారు. అయితే ఎవరి నుండి డిపాజిట్లను సేకరించారు, ఎవరికి డిపాజిట్లను చెల్లించారు, ఇంకా ఎవరికి డిపాజిట్లను చెల్లించాలి అనే విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచేవాళ్ళు. ఈ విషయాలని ఎవరికీ తెలియనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ మార్గదర్శిలో చాలామంది రాజకీయ నాయకులు అక్రమంగా అంటే బ్లాక్ మనీని డిపాజిట్ చేస్తూ దాన్ని వైట్ మనీగా మార్చుకుంటున్నారు అనే ప్రధానమైనటువంటి ఆరోపణ ఇప్పటిది కాదు, గత 60 ఏళ్ల నుంచి వినపడుతూనే ఉంది. అయితే ఈ మార్గదర్శి చిట్ ఫండ్ గురించి ఎవరైనా మాట్లాడినా, దాన్ని ఎంక్వైరీ చేయాలనుకున్నా, తన ఈనాడు మీడియా ద్వారా వాళ్ళపైన అనేక రకాలైనటువంటి రాతలు రాయిస్తూ, ఆ ఎంక్వైరీ చేయాలనుకున్నా, లేకపోతే విచారణ చేయాలనుకున్నటువంటి వ్యక్తులను బెదిరిస్తూ, దానిపైన విచారణకు రాకుండా అడ్డుకునేవాడు. అయితే 2004లో ఎప్పుడైతే వైఎస్ఆర్ సీఎంగా ఎన్నికయ్యాడో, అప్పుడు ఈ మార్గదర్శిలో జరిగినటువంటి అవకతవకలను విచారించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమర్పించిన రిపోర్ట్‌ని ఆధారంగా చేసుకొని అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు హైకోర్ట్‌కెళ్లారు. హైకోర్ట్‌లో చాలా ఫైట్ చేసి ఆహ్, ఐ మీన్ ఈ మార్గదర్శిలో జరిగిన అక్రమాలను వెలికి తీయడానికి చాలా ప్రయత్నించారు. అయితే ఇందులో ఈ విషయాలు బయటకొస్తే తన మార్గదర్శిలో జరిగిన అవకతవకలు బయటకొస్తాయని చెప్పి రామోజీరావు కోర్టుల ద్వారా వెలుగులోకి రాకుండా చేయగలిగాడు. రెండోది ఆహ్, ఉండవల్లి అరుణ్ కుమార్‌ని లోక్‌సభలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎల్‌కే అద్వానీ పిలిపించి రామోజీరావు చాలా పేరున్నటువంటి వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి. అట్లాంటి వాళ్ళని కోర్టులో ఎందుకు ఇబ్బంది పెడతావు? చూసి చూడనట్టు వదిలేయమని చెప్పి ఎల్‌కే అద్వానీ లాంటి వ్యక్తి చెప్పడం వల్ల ఉండవల్లి అరుణ్ కుమార్ కొద్దిగా సైలెంట్ అయిపోవాల్సొచ్చింది. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణించడం వల్ల ఈ కేసు గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేకపోయారు. ఆ తర్వాత 2018 డిసెంబర్ 31న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిపోతున్న చివరి రోజు. ఆ రోజు ఈ కేసుని ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదైతే కేసుని ఫైల్ చేశారో, ఆ కేసుని రామోజీరావుకు అనుకూలంగా ఉన్న బెంచ్‌కి తెచ్చుకొని, ఆ కేసు చెల్లదు అని చెప్పి కొట్టేయించుకున్నాడు. ఈ కొట్టేయించుకున్న విషయాన్ని కేసు ఫైల్ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌కి కూడా తెలియకపోవడం చాలా బాధపడాల్సిన విషయం. ఈ విషయం ఎప్పుడో ఉండవల్లి అరుణ్ కుమార్‌కి ఓ 3 మంత్స్ తర్వాత తెలిసింది. అయితే అప్పుడు ఏమీ చేయడానికి లేకపోవడం వల్ల ఆయన తిరిగి సుప్రీం కోర్ట్‌కెళ్లారు. అయితే రామోజీరావు అందరినీ ఆర్థిక నేరగాడు అంటుంటాడు. కానీ భారతదేశంలో రామోజీరావుని మించిన ఆర్థిక నేరగాడు మరొకడు లేడు. అంటే ఇక్కడ ఒక దొంగే ఇంకొకళ్ళని చూపిస్తూ దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఎందుకంటే రామోజీరావు సంస్థలో జరిగినన్ని అక్రమాలు భారతదేశంలో ఏ ఫైనాన్స్ కంపెనీలో జరగలేదు. ఎందుకంటే టీడీపీ నాయకుల అక్రమ డబ్బులని ఈ మార్గదర్శి చిట్ ఫండ్‌లో డిపాజిట్ చేస్తూ దాన్ని వైట్ మనీగా మార్చిన ఘనత ఒక రామోజీరావుకే చెల్లుతుంది. అయితే ఆర్బీఐ చట్టం ప్రకారం ఏ వ్యక్తి గాని, ఏ ప్రైవేట్ సంస్థ గాని డిపాజిట్‌లను సేకరించకూడదు. ఈ రెండింట్లో ఏ విధంగా డబ్బులు అంటే ఏ పేరు చెప్పి డబ్బులు సేకరించావో చెప్పమంటే రామోజీరావు నేను వ్యక్తి కిందికి రాను అంటాడు. అట్లని చెప్పి సంస్థ కిందికి రానంటాడు. అంటే ఒక విధమైనటువంటి వితండవాదం చేసి కోర్టులని తప్పుదోవ పట్టించేవాడు. అయితే 2021లో ఏపీ గవర్నమెంట్ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయిపోయేసి ఈ కేసుని హైకోర్టులో కొట్టివేయడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసుని పూర్తిగా విచారించాలని నిర్ణయించుకుంది. అంటే ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా విచారించాలని తీర్పు చెప్పింది. ఈ కేసుని తెలంగాణ హైకోర్టుకి అప్పచెప్పింది. ఒక 6 నెలల్లో ఈ కేసును పూర్తిగా విచారించి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పింది. ఈ కేసులో ఎంతమందికి డిపాజిట్ చేశారు, ఎంతమందికి డిపాజిట్స్‌ని చెల్లించారు, ఇంకా ఎంతమందికి చెల్లించాలి అనే విషయాల్ని స్పష్టంగా ఆహ్, పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ రామోజీరావు వితండవాదం ఏంటంటే, నేను డిపాజిట్లు ఎవరికీ ఎగ్గొట్టలేదు, అందరికి ఇచ్చేసానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ అసలు డిపాజిట్‌లను సేకరించడం అనేదే పెద్ద తప్పు. డిపాజిట్‌లను సేకరించడమే ఆర్థిక నేరం కిందకొస్తుంది. కాబట్టి రామోజీరావు ఎటు చూసినా కూడా ఈ కేసులో తప్పించుకునే ఛాన్సే లేదు. కాబట్టి రామోజీరావు ఖచ్చితంగా 2 లేదా 3 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళాల్సొస్తుంది. కాకపోతే ఇక్కడ రామోజీరావుని కాపాడడానికి ఇవాళ ఎవరు లేరు. కాబట్టి రామోజీరావు శిక్ష నుంచి తప్పించుకోవడం ఎంత మాత్రం జరగదు.